బ్రేకింగ్ న్యూస్ విజయ్ దళపతి బాటలో జూనియర్ ఎన్టీఆర్ నడుస్తున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అదే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. విజయ్ దళపతి గారు ఒక సినిమా హీరో అయినప్పటికీ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో భారీ మెజార్టీతోని భారీ స్థానాలతోని తమిళనాడు రాష్ట్రానికి కింగ్ మేకర్ అయ్యాడు. ఆయన ఎదురులేని ఒక రాజకీయ నాయకుడిగా ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తమిళనాడు రాష్ట్రానికి సీఎం కూడా అయిపోయాడు. అయితే ఇప్పుడు ఏంటంటే అందరి దృష్టి అంతా కూడా ఆంధ్ర రాజకీయాలపైన పడింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు గతంలో ఆయన టీడీపీ పార్టీ తరపున ప్రచారం చేసినప్పటికీ అనుకోని కొన్ని సంఘటనల వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకైనా మళ్ళీ ఆంధ్ర రాజకీయాల్లో ఎక్కడ కూడా కనిపించలేదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక పోస్ట్ కానీ ఒక ట్విట్టర్ పోస్ట్ కానీ లేకపోతే ప్రచారంలో పాల్గొనడం కానీ ఎక్కడ కూడా చేయలేదు. ఎందుకు అంటే ప్రజెంట్ నా ఒక దృష్టి అంతా కూడా సినిమా కెరీర్ పైనే ఉంది, రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు అంటూ కరాఖండిగా చెప్పేశాడు. కానీ టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళ తాతగారి యొక్క వారసత్వాన్ని ఆయన మాత్రమే నిలబెడతాడు అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి, టీడీపీ పార్టీకి అండగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే టీడీపీ అంటే రాజకీయాల్లోకి రావాలి కానీ టీడీపీ పార్టీలోకి కాదు, టీడీపీ పార్టీలోకి రావాలి, ఆ పార్టీ తరపున ఉండాలి అని చెప్పేసి మాత్రం ఫ్యాన్స్ కోరుకోవట్లేదు. సో విజయ్ దళపతి గారు ఏ విధంగా అయితే కొత్తగా పార్టీని పెట్టి కొత్తగా ఆయన ఎరాని ఏ విధంగా క్రియేట్ చేసుకున్నారో అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కొత్తగా ఇంకొక పార్టీని పెట్టాలి, కొత్తగా పార్టీ పెట్టి ఆయన కూడా స్వతహాగా పోటీ చేయాలి అని చెప్పేసి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి వాళ్ళ యొక్క కోరికని జూనియర్ ఎన్టీఆర్ గారు తీరుస్తారంటే దాని పట్ల మాత్రం మనం 100% అవును అని మాత్రం అస్సలు చెప్పలేము. ఎందుకంటే ఆయనే స్వయంగా రాజకీయాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నా ఒక దృష్టి అంతా కూడా సినిమాలపైనే ఉంది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి అసలు రాజకీయాల్లోకి వస్తాడా రాడా అంటే దానికి కూడా మనం 100% అవును కాదు అని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారి యొక్క ఒక గెలుపు చూసిన తర్వాత చాలామంది కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. సో మరి ఆ రకంగా ఆలోచిస్తే కొంచెం మనకు టాక్ వినిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆలోచనలో పడ్డారు అని చెప్పేసి. సో అక్కడ మనందరికీ తెలుసు విజయ్ గారు ఇప్పుడిప్పుడే ఒక 2 years బ్యాకే పార్టీ పెట్టారని చెప్పేసి మనకు తెలుసు. కానీ గత 20 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల పరంగా చాలా వ్యూహాలు ఆయన మైండ్లో మెదులుతున్నాయి అని చెప్పేసి చాలామందికి తెలియని విషయం అనమాట. ఆయన మనము క్లియర్గా గమనిస్తే ఏ సినిమాలు చూసినా కూడా ప్రజల గురించి కానీ ప్రజల్ని టార్గెట్ చేసే విధంగా చాలా మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. చాలా సినిమాల్లో కూడా అదే విధంగా ఉన్నాయి. సో ఆ సినిమాల పరంగా కూడా జనాల్ని ఆయన ఏ విధంగా ఆయన వైపు తిప్పుకున్నారు అని చెప్పేసి మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది లేదని కాదు, అండ్ పాపులారిటీ లేదనేది కాదు, రాజకీయాల పరంగా ఆయనకు అనుభవం లేదన్నట్టు కూడా కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరినీ కూడా చూస్తూ వస్తున్నారు కాబట్టి. సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇప్పుడు కొంచెం ఆలోచనలో పడ్డారనే విధంగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఫ్యాన్స్ మాత్రం మీరు రాజకీయాల్లోకి రావాలి, విజయ్ గారి బాటలో మీరు కూడా నడవాలి, మీరు టీడీపీ పార్టీలోకి రావాలని కాదు, మీరు వచ్చి సొంతంగా ఇంకొక పార్టీని పెట్టండి అని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి చూడాలి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా రాజకీయాల్లోకి, అండ్ వస్తే టీడీపీ పార్టీకి కాకుండా వాళ్ళ తాతగారు స్థాపించినటువంటి పార్టీకి కాకుండా ఆయన సొంతంగా ఇంకొక పార్టీ పెడతారని మనం అనుకుంటామా? సో మరి దాని గురించి కానీ మరి విజయ్ గారు లాగా జూనియర్ ఎన్టీఆర్ గారు సక్సెస్ అవుతారా ఒకవేళ వస్తే? మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.